ఒకలే నాయకుడు, అందరూ ఈ నాయకుడు ఫాలో ఉన్నాయి. కాబట్టి దొండపూడి మీద నాకు ప్రత్యేక ప్రేమ. అందుకే ఇక్కడ హైవే వస్తున్నప్పుడు మన వాళ్ళందరూ ఈ హైవే ఎక్స్టెన్షన్ పెద్ద పెద్ద మార్కింగ్లు వేస్తారు, ఇది ఏదైనా జరుగుద్దేమని భయంతో అందరూ నాకు వాళ్ళు చెప్పేవారు. సరే, నెగ్గిన తర్వాత అక్కడ నేషనల్ హైవే వాళ్ళకి కాల్ చేస్తే స్పందించేవారు కాదు. మేబీ వాళ్ళకి ఏముంటుందంటే, మేము శాంక్షన్ చేసేసాం, ఎవరైతే మాకేంటి అన్నట్టుగా. 2-3 సార్లు కాల్ చేసి చూశాను. అయ్యా, ఇలా మా దొండపూడి నా నియోజకవర్గం అక్కడ హైవే ఎక్స్టెన్షన్లో ఎక్కువ మంది నష్టపోకుండా జాగ్రత్తగా చూద్దామండి, చేద్దామండి అని అనేవారు. ఒకసారి అలాగే చెప్తుంటే చాలా నెగ్లెక్ట్గా సమాధానం చెప్తున్నప్పుడు ఆ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి చెప్పాను, అయ్యా ఒకరేమనుకుంటా చేస్తాడు, ఇంచు కూడా రోడ్డు ముందుకెళ్ళదు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళకి ఆ వాయిస్లో ఉన్న టెంపో అర్థమయ్యి ఆ తర్వాత వచ్చి ఆర్టీఓ గారితో కూడా పలు దఫాలు మాట్లాడడం, నష్టం ఎక్కువ లేకుండా తక్కువగా కుదించి ఎటువైపు అయితే ప్రభుత్వం ల్యాండ్ ఉందో అది చూసుకుని చేసుకొచ్చారు. అదొకటి కావచ్చు. అలాగే ఇక్కడ ఆర్ఎండ్బి స్థలం ఉంది మనకి, మన వాళ్ళే చాలా గజిబిజిగా మనమే కట్టేసుకున్నాం. ఒక రోడ్డు లేదు, ఒక వీధి లేదు, ఒక దారి సరిగా లేని పరిస్థితి. అది కూడా త్వరలో ఒకసారి రోడ్ ఎక్స్పెన్షన్ అయిపోయిన తర్వాత హైవేది తర్వాత ఈ యొక్క స్థలాలు ఏంటి, ఎంతవరకు ఉన్నాయి అనేది మనం స్టడీ చేసుకుని దాన్ని ఎలా చేయాలో చూద్దాం. అయితే దొండపూడికి కొంత అన్నితో పాటు ఈక్వల్గా కొంతవరకు నిధులు ఇచ్చాం, కానీ ఇంకా నేను దొండపూడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. నిధుల విషయంలో పెట్టాలి. నేను ఎన్నికల హామీలో కూడా ఒక మాట బలంగా చెప్పాను, ఇది నియోజకవర్గానికి చివరి గ్రామం అయిపోయింది, అభివృద్ధికి దూరం అయిపోయింది, నియోజకవర్గానికి దూరం అయిపోయింది. ఇది ఇలా కాదు, ఈ యొక్క గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి తీసుకురావాలని అప్పుడు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మీరు ఊహించిన విధంగా పూర్తిగా దీన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. కానీ మీరు ఏకంగా ఎన్ని కోట్లని నాకు ఇచ్చిన బడ్జెట్ 7 కోట్లు. నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటామంటే పదవులు ఏదో కోరుకోం, అయ్యా ముందు దొండపూడి కోరికలు తీర్చండి అని అడుగుతాను దేవుడు. సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా పక్కనే ఉన్నారు. స్వామివారు కూడా నా యొక్క ఆంతరింగిక అభిప్రాయాన్ని వారు కూడా అర్థం చేసుకుని స్వామివారు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈ 7 కోట్ల నిధులు తీసుకురావడానికి సహకరిస్తారు. ఇది 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మీరు సందేశం ఇచ్చిన, మీరు నిర్దేశించిన ఈ ప్రణాళికే నాకు భగవద్గీత, మీరిచ్చిన ఈ ప్రణాళికే నాకు ఖురాన్, నాకు బైబిల్. దీన్ని పవిత్రంగా భావిస్తాను. ఖచ్చితంగా మీ ప్రతి ఆకాంక్షని నెరవేర్చుతాను. గ్రామదర్శిని యొక్క ముఖ్య ఉద్దేశమే పరిపాలన అనేది. నేనేదో అక్కడ ఏసీల్లో 4 గోళ్ల మధ్యన కూర్చుని 4 నాయకులు పిలిపించుకుని ఏం కావాలని టిక్కులు కొట్టడం కాకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన జరగాలనేదే గ్రామదర్శిని. సమస్యని అర్థం చేసుకోవడమే కాదు, పరిపాలన సాగించాల్సిన తీరు కూడా ప్రజలే నిర్దేశిస్తారు. పాలన ఎలా జరగాలి, ఆ గ్రామానికి ఏ అభివృద్ధి జరగాలనేది ప్రజలు చెప్తారు. అందుకని ప్రజల్లోకి వచ్చాను. నిజానికి ఎన్నికల్లో గెలిచేసాం, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు. నిజానికి ప్రజలు ఎప్పుడు గుర్తొస్తారంటే మాకు లాస్ట్ సంవత్సరం గుర్తొస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, జనాల్లోకి రాము. అలా చేయలేదు. ఇది 11వ నెల, సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాకముందే మీ కళ్ళ ముందుకు వచ్చాను, మీ కాళ్ళ దగ్గరికి వచ్చాను, మీకు చెబుతున్నాను, ఇదిగో ఇలా చేశాను అభివృద్ధి, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కావాలనేది మీ దగ్గర కూర్చొని అవగాహన చేసుకున్నాను. దీనివల్ల ఒక నాయకుడిగా నాకు గ్రామాల మీద ఉన్న సమస్యల పట్ల కూడా అవగాహన ఏర్పడుతుంది. ఈ రోజున దొండపూడి అంటే కాంచమంత వరకు మీకు ఎంతవరకు అవగాహన ఉందో అందులో సగమైనా నాకు అవగాహన ఉంది. ఏ సమస్యలు ఏంటి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక అవగాహనతో పనిచేస్తున్నాం. కాబట్టి నిజానికి రోడ్డు వైడనింగ్, నేషనల్ హైవే గురించి మీరు ఒక పాయింట్ చెప్పలేదు, ఒక పాయింట్ రాయలేదు. కానీ నాకు ఆ సమస్య పట్ల మీరు కంటే ముందు నేను స్పందించి పోరాటం చేశాం. అయిపోయింది కాబట్టి అక్కర్లేదు అనుకున్నారా? ఓకే, ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించారు. నాకు ఈ గ్రామంలో కూడా 413 మెజారిటీ ఇచ్చారు. ఒకే ఒక్క బూత్
బూత్ నెంబర్ 6 నెంబర్ బూత్ వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. ఇక్కడ రాయుడు గారు అండ్ బద్రి గారు సోదరులు ఇద్దరు ఉన్నారు. మీ ఇద్దరు బాధ్యత, ఇద్దరు కలిపి 6 నెంబర్ బూత్ను దత్తత తీసుకోండి. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డు గెలవాలి ఆ బూత్లో. మిగతా ఎన్ని గెలుస్తున్నా 6 నెంబర్ బూత్ను కూడా ఛాలెంజ్గా తీసుకుందాం. ఎందుకు ప్రజలు మనం వాళ్ళని మెప్పించలేకపోయాం? అన్ని బూతులు మెప్పించాం. 413 మెజార్టీని తెచ్చుకోగలిగాం. ఆ ఒక్క బూత్లో ఎందుకు మనం ప్రజల్ని మెప్పించలేకపోయామో మీరు ఇరువురు నాయకులు కూడా, అక్కడ సనారి గారు ఉన్నారు, గణరాజు గారు ఉన్నారు, అలాగే యువకులు చాలా మంది ఉన్నారు. మన బలమైన నాయకత్వం ఉంది. యువకులంటే దొండపూడి యువకులు చాలా అద్భుతం అండి. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఈ రోజు అంటే ఎమ్మెల్యేని అయ్యాం కాబట్టి కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది. కానీ కానప్పుడు కూడా నన్ను అంతే గౌరవంగా అంతే ప్రేమగా చూస్తుంది దొండపూడి యూత్ అండి. నాకెప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా కష్టమైన నష్టమైన నియోజకవర్గానికి సుదీరాన ఉన్న ఇక్కడ నుంచి ఎండల్లో నా కోసం వచ్చేవారండి. గోపాలపురంలో పెడితే గోపాలపురం, నల్లజర్లలో పెడితే నల్లజర్ల, దేవరపల్లి పెడితే దేవరపల్లి, చెట్టు చివరి ద్వారకా తీరంలో పెడితే కూడా ద్వారకా తీరం దాకా వచ్చేవారు. నిజానికి మీ యువత నాకు చాలా ధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగించింది. ఖచ్చితంగా మీ అందరికి ఎప్పుడు కూడా ఒక సోదరులాగా మీకు ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేస్తూ, గత సంవత్సరం ఇచ్చిన నిధుల్లో మీకు చేయాల్సినంత నేను అంటే అందరితో పాటు అట్లా జరిగింది. కానీ ఈసారి మాత్రం గ్రామ దర్శనం ద్వారా అవగాహన చేసుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా గోపాలపురం మండలంలో గోపాలపురం హెడ్ క్వార్టర్ తర్వాత కాల్త లెక్కలేసుకున్న తర్వాత కూడా అత్యధిక నిధులు ఈ గ్రామానికే రాబోతున్నాయి. ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాం. సోదరులు ఇద్దరు కూడా బద్రి కానీ, అలాగే రాయుడు గారు కానీ, గణరాజు గారు కానీ, సనారి గారు కానీ, ఇంకా యూత్, స్ట్రాంగెస్ట్ యూత్ మీరందరూ కూడా కలిసి ఇదే అన్యోన్యత ముందుకెళ్దాం. ఎక్కడా కూడా విభేదాలు లేకుండా వెళ్దాం. సరే, ఈ కాలంలో మేమేం చేసాం కూడా మీకు చెప్పాలి కదా. ఓ పక్కన ఈ అభివృద్ధి, దీంతో పాటు 73,000 చిల్లర, ఇంకో చెక్కు 46,000 చిల్లర, ఒకటి బుర్రి అప్పారావు గారు, రెండోది రామకృష్ణ గారు, పెంటపాటి రామకృష్ణ గారు, ఇద్దరికి 2 చెక్కులు వచ్చినాయి. ఇంతకుముందు ఒక 5, అంటే దొండపూడి పంచాయతీకి 7 చెక్కులు, సిఎంఆర్ఎఫ్ చెక్కులు. ఇది ఎంత గొప్ప అద్భుతం అంటే, నేను మన ఇంటికి మన మధ్య పార్టీ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు నిజానికి మన నియోజకవర్గ నేపథ్యం ఏంటంటే మనందరం శ్రామికులు, కార్మికులు, కష్టపడి పనిచేసుకునేవాళ్ళం, చెమటోచి కష్టపడి పనిచేసేవాళ్ళం. మన దగ్గర ఆస్తులు ఉండవు. కానీ ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది మనకి. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు చాలామంది వైద్యం చేయించుకోలేక అరే ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మరి నేను అడిగినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పేవారు. 10 రోజుల తర్వాత దుర్వార్త వినేది వాళ్ళు చనిపోయారని. ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్తానన్నారు కదా అంటే, తీసుకెళ్దాం అనుకున్నామండి, కానీ ఆపరేషన్కి 2 లక్షలు 3 లక్షలు అవుద్దంట, అంత డబ్బు పెట్టలేము అని. అంటే వైద్యం చేయించుకోలేక చనిపోయిన ప్రాణాలు ఎన్నో ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. గెలిచిన తర్వాత నేను బలంగా అనుకున్నాను, మిగతావి ఎలాగున్నా పర్లేదు, రోడ్డు 4 రోజులు లేట్ అవుద్ది, సంవత్సరం లేట్ అవుద్ది, ప్రాణాలు ఏం పోవు. డ్రైనేజ్ కొంతకాలం లేట్ అవుద్ది, కొంపలేం అంటుకుపోవు. ఇంకోటి ఆగుదాం, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం క్షణం కూడా ఆలోచించొద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి కుటుంబంలో ఆరోగ్య సమస్య వస్తే మనం అండగా నిలబడాలని ఈ రోజున 422 చెక్కులు ఇచ్చాము ఇప్పటివరకు ఈ 10 నెలలు. వాటి విలువ 3,90,00,000. నాకు మానసికంగా చాలా సంతృప్తి. ఎన్నో స్టోరీలండి. రీసెంట్గా అనంతపల్లిలో మన జనసేన సోదరుడు ఒక తన భార్యకి కిడ్నీలు 2 పాడైపోయి మంచానికి పరిమితం అయిపోయింది. చిన్న వయసు, చాలా బాధ అనిపించింది. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు చెబితే నాకు ఇలాంటి పరిస్థితి అని ఆ ఫైల్ అప్పటి నుంచి ట్రై చేశాం. అప్లై చేస్తే 2 లక్షలు శాంక్షన్ చేశారు సిఎంఆర్ఎఫ్. చేస్తే ఆ తమ్ముడు వచ్చి, అన్నయ్య 2 లక్షలు ఏమాత్రం సరిపోవన్నయ్య ఆపరేషన్ కంటే,
మళ్ళీ వాళ్ళతో మాట్లాడాము అని కొంచెం రొమ్ము అది సరి చేసుకుని చొక్క సరి చేసుకుని రెడీగా ఉన్నాను. వచ్చేసి అన్నయ్య ఈ చెక్కు 3.5 లక్షలు ఇచ్చారన్నయ్య, కానీ ఆపరేషన్కి 7 నుంచి 8 లక్షలు ఖర్చు అవుద్దట అంటే, మరి ఎలా తమ్ముడు అని అడిగాను. నేను కూలి పని చేసుకుంటున్నాను, సొంత ఇల్లు కూడా లేదు, అద్దెట్లో ఉంటున్నాను. నేను పడ్డ కష్టార్జితంతోనే, చెమట వచ్చే కష్టార్జితంతోనే నా భార్యకి ప్రస్తుతం బ్రతకడానికి మందులు తెచ్చుకుంటున్నాను, 1 రూపాయి కూడా నేను పెట్టుకోలేనని అని చెక్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేయను, ఇంతకు మించి చేయగలగడానికి ఏమీ లేదు, సాయి మార్పిడి ఆపరేషన్ చేయాలి, ఈ 3.5 లక్షలు ఇచ్చారు సార్, వాళ్ళకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది సార్ అంటే ఆయన వెంటనే పెన్ను తీసుకుని, ఆయన స్వయంగా పెన్ను తీసుకుని 6.5 లక్షల రూపాయలు రాశారు. 6.5 లక్షల రూపాయలు చెక్ తీసుకుని వచ్చి నా జేబులో ఇచ్చి ఇంకొక 50,000 ఇచ్చి ఆ ఊర్లోకి పంపించాను. నాయకులు చెప్పాను, అయ్యా 6.5 లక్షలు ఓటు వేయించుకుని ఇంట్లో పడుకోవట్లే, వచ్చే సంవత్సరం ఎన్నికలు లేవు, పై వచ్చే సంవత్సరం ఎన్నికలు లేవు, ఆ పై వచ్చే సంవత్సరం కూడా ఎన్నికలు